కోరికైన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు సాకారమవుతోంది. 94 కోట్లతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కడియం, నిడదవోలు ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు స్థానికుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి టూరిజంపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ప్రధానంగా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల విదేశీ డాలర్లు భారీగా వస్తాయి. మన భారతీయుల టికెట్ ధర 20 రూపాయలు ఉంటే అదే విదేశీయులు $5 దాకా చెల్లించే అవకాశం ఉంటుంది. $5 అంటే చిన్న మొత్తం కాదు, 400 రూపాయలతో సమానం. అంటే ఎంతలా రెవెన్యూ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏపీ ప్రభుత్వం విదేశీయుల్ని ఆకర్షించడం ద్వారా రెవెన్యూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకే పర్యాటక ప్రదేశాల్ని సరికొత్తగా మరింత ఆకర్షణీయంగా మార్చుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. రాజమహేంద్రవరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి అఖండ గోదావరి ప్రాజెక్టుకి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కడియం, నిడదవోలు ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గోదావరి పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి టూరిజం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నదులు, పరివాహక ప్రాంతాలు, అడవులు, పర్యావరణం పట్ల ఆయన ఎక్కువ ఆసక్తి